హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ తరుణ్ కుమార్. అందరికీ ముందుగా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అండి. అందరూ ఈ పండుగ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సంక్రాంతికి నేను కూడా మా ఊరు వెళ్ళడం అయితే జరుగుతుందండి. ప్రతి పండగకి బస్సు, ట్రైన్ జర్నీ గురించి మనకు తెలిసిందే. అసలు ఎక్కడికి కూడా ఖాళీ ఉండవు. ఇంకేలా కాదని ఫస్ట్ టైం నేను మా అన్నయ్య హైదరాబాద్ నుంచి నిడదవోలు వరకు బైక్ జర్నీ చేసామండి. ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంది. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రజెంట్ మనం హైదరాబాద్ నుంచి బయలుదేరామండి. మార్నింగ్ 10కి స్టార్ట్ అయ్యామండి. మనకి హైదరాబాద్లో ట్రాఫిక్ గురించి తెలిసిందే, హెవీ ట్రాఫిక్. అక్కడి నుంచి మనం మెయిన్ హైవేకి రావడానికి 2 hours పట్టిందండి మాకు. ఇప్పుడు మనం బాలానగర్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం ఒక్కొక్క ఏరియాని వీడియో అయితే తీయడం జరిగింది. ఫస్ట్ టైం అండి బైక్ జర్నీ మీద. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. మనం మెయిన్ ఏరియాలోకి వచ్చామండి ఇప్పుడు. ఇక్కడ నుంచి మనం 2 hours దాకా మనం మెయిన్ ఏరియాలోనే ట్రాఫిక్లోనే ఉంటాం. మనం అన్ని ఏరియాలు కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనకి మెయిన్ హైవే రూట్ లైన్ అనేది వస్తుంది. మేము వెళ్ళేదైతే కనుక నాగల్ నుంచి, ప్రజెంట్ అయితే ఉప్పల్ నుంచి అలాగ వెళ్ళి నాగల్ నుంచి మెయిన్ హైవేకి వెళ్ళడం అయితే జరిగిందండి. మనం మెయిన్ హైవేకి వచ్చాం. మనకి మెయిన్ హైవేలో కూడా చాలామంది బైకుల మీద, కార్లలోని, బస్సుల్లోని ఊరికి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ పండగ తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ కాబట్టి అందరూ కూడా ఇంటికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. మేమైతే ఈ జర్నీలో 4 times అయితే టీ తాగడానికి అయితే ఆగామండి. మధ్యాహ్నం భోజనం చేయడానికి ఒకసారి ఆగాం. ఇంకా కంటిన్యూగా ఇంటికైతే బయలుదేరడం జరిగిందండి. జర్నీ అయితే చాలా బాగుంది. క్లైమేట్ కూడా చాలా బాగుంది వెళ్ళడానికి. మేము మధ్యాహ్నం కదా ఎండ గట్టిగా ఉంటుందేమో అనుకున్నాం, కానీ ప్రశాంతంగా జరిగింది జర్నీ అంతా కూడా. బైక్ పైన హైదరాబాద్ టు నిడదవోలు ఇదే ఫస్ట్ టైం. క్లైమేట్ అయితే అలాగా చేంజ్ అవుతూ వచ్చిందండి. మనకి చుట్టుపక్కల అన్నీ కూడా కొండలు, పచ్చని పొలాలు చూస్తానికి చాలా అందంగా కనిపించాయి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మేము మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేటప్పటికి నైట్ 7:30 అలా అయిందండి నిడదవోలు వచ్చేటప్పటికి. మెయిన్ హైవే రూట్లో అయిన కూడా చాలా బాగున్నాయి. ఈవినింగ్ అయ్యేటప్పటికి చలిగాలి ఎక్కువగా ఉంది. క్లైమేట్ కూడా మాకు అనుకూలంగానే ఉంది వెళ్ళడానికి గట. ఎంత స్పీడ్గా వెళ్ళినా కానీ చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం. ఈ పండగ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. ఈ జర్నీ అయితే చాలా హ్యాపీగా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.